నేను హరిబాబు ఈశ్వర ప్రగడ, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక పుస్తకం, భారత ప్రజలమగు మేము అనే మరొక గ్రంథం తెలుగులో రచించాను. అవి నోషన్ ప్రెస్ ద్వారా పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో, నోషన్ ప్రెస్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా అవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ గ్రంథాలు రాసిన సందర్భంగా గమనించాను, భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, అత్యుత్తమమైన రాజ్యాంగం కూడా. అయితే దానిని అదే స్థాయిలో నిర్వీర్యం చేసి, పక్కదారి పట్టించి, స్వలాభం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనం రాజ్యాంగంలో ప్రజలకు అందించదలిచినటువంటి న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, వ్యక్తి గౌరవము, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వము, ఇండివిజువల్ డిగ్నిటీ, వ్యక్తి గౌరవం అవి మనం పొందలేకపోతున్నాము. అలాగే ఐక్యత, అవన్నీ ఒక్కొక్క ఆర్టికల్గా మీ ముందుకు తీసుకొస్తాను. గత వీడియోలో మనం ఆర్టికల్ 48 గోవధ నిషేధం గురించి చర్చించుకున్నాం. అట్లాగే ఆర్టికల్ 50 ఇది నేను ఉపయోగించుకొని భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద నేను చర్చించడం జరిగింది. నెక్స్ట్ నేను ఆర్టికల్ 53 పైన భారత రాష్ట్రపతి యొక్క హోదా, అధికారాలు, విధులు, బాధ్యతలు, విచక్షణల గురించి చర్చించబోతున్నాను. కానీ ఈలోగా కొన్ని సమకాలీన వివాదాస్పదమైన అంశములను కూడా మనం చర్చించడం మంచిదనేది నా అభిప్రాయం. లేకపోతే ఇది ఒక తరగతి గదిలాగా మారే అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా కొద్దిగా రాజ్యాంగం గురించి చెప్తే వినే నాథుడు లేడు. అయితే ఈలోగా ఒక సమకాలీన వివాదాస్పద అంశం మీద మీతో చర్చించాలని అనుకుంటున్నాను. అది దేవుడు ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నే అసంబద్ధమైన ప్రశ్న. దేవుడు ఉన్నాడా అంటే మీరు అతను పురుషుడని, పుల్లింగమని అంగీకరించినట్లే లెక్క. దేవుడు లేడు లేదా లేదు, ఉన్నాడు లేదా ఉన్నది అనాలి. కానీ దేవుడు లేడు అని కొంతమంది ఈ చర్చ ప్రారంభిస్తారు. కానీ మీరు చూసినట్లయితే ప్రపంచ జనాభాలో 90% మంది జనాభా ఒక చైనాని పక్కన పెట్టాం అనుకోండి, అప్పుడైతే 99.5% జనాభా దేవుడు ఉన్నాడనే నమ్ముతారు. లేడు అనేవాళ్ళు ఆల్మోస్ట్ లెక్కలోనే లేరు. 99.5% కన్నా ఎక్కువ మంది ఉన్నాడని నమ్ముతారు. మీకు హిందూ మతంలోనైనా నమ్ముతారు భగవంతుడు ఉన్నాడని, క్రిస్టియన్లు నమ్ముతారు, ముస్లిమ్స్ నమ్ముతారు, ఇలా అన్ని మతాల వాళ్ళు నమ్ముతారు భగవంతుడు ఉన్నాడని. అలాగే జన్మ, పునర్జన్మ, పాపము, పుణ్యము, నరకము, స్వర్గము, ఈ అంశాలన్నీ కూడా అన్ని మతాలలో ఉన్నాయి. అందుకోసమేమో అక్బర్ చక్రవర్తి దిన్ ఇలాహి అనే ఒక మతం పెట్టాడు. అంటే సర్వమతముల సారము ఒకటే. ఈ మతాలు ఎప్పుడు ఉత్పన్నమైనవి అంటే మీకు చట్టబద్ధ పాలన ప్రారంభం కాకముందు, ఈ వ్యవస్థలు ఏర్పాటు కాకముందు, మనుషులు న్యాయబద్ధంగా ప్రవర్తించాలంటే, మనుషులు మానవత్వంతో ప్రవర్తించాలి అంటే అప్పుడు ధర్మమే ప్రధానం. అందుకోసం ఈ దైవీ భావన పుట్టి వాళ్ళు ఎలా బ్రతకాలి, పక్క వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, తమకు జరిగిన నష్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మా కర్మ మేము గత జన్మల్లో ఏదో తప్పు చేసాము అందువల్ల ఇలా జరిగిందని అర్థం చేసుకోవాలి, ఒకరిని నిందించే బదులు ఒకరికి దానం చేయాలి, దొంగతనం చేయకూడదు, హింస చేయకూడదు, ఇలా అనేకమైనటువంటి మానవులకి నీతి చెప్పటం కోసం ఈ మతాలు ఆవిర్భావం జరిగింది. అవి ఆవిర్భావం జరిగిన ప్రాంతాన్ని బట్టి, అక్కడుండే వనరులను బట్టి, అక్కడుండే శీతోష్ణ స్థితులను బట్టి వాటి యొక్క నియమ నిబంధనలు మారవచ్చు. లేదా వారి భాషను బట్టి భగవంతుడిని పిలిచే పేరు వేరు కావచ్చు. మనుషుల పేర్లు కూడా వేరు వేరు ప్రాంతాల్లో వేరుగా ఉన్నాయి. అట్లాగే భగవంతుడు కూడా వాళ్ళ భాషలో ఏదో ఒక పేరు పెట్టుకున్నారు. అంత మాత్రాన మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు ఒక్కడే ప్రపంచంలో, మీ దేవుడు ఒక్కడే ప్రపంచంలో కాదు, ఇలా ఇవి గొడవ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఈ గొడవ కోసం పనికొస్తాయి తప్పితే ఈ అంశాలు ఇవి నిజానికి విచారణార్హములు కావు. నా దగ్గర కొంతమంది చెప్తూ ఉంటారు, మహాత్మా గాంధీ చూడండి, ఆయన కూడా భారతీయులకి, హిందువులకు అన్యాయం చేశాడు అంటారు. ఆయన కూడా ముస్లిమ్స్కి అనుకూలంగానే మాట్లాడేవాడట అంటారు. మా ఇంటికి వచ్చి ఒకరోజు ఒక వ్యక్తి ఇలాగే మాట్లాడితే నేను అన్నా, నీకు 2 కొడుకులు ఉన్నారు, ఒకడు రెండో వాడిని చెయ్యి విరగొట్టాడు, మీరేం చేస్తారు? రెండో వాడితోటి మొదటి వాడి చెయ్యి కూడా విరగొట్టిస్తారా లేదా మీరు విరగొడతారా? ఏమంటారు? ఇంకోసారి ఇలా గొడవ పెట్టుకోకుండా నాయన అని చెబుతారు. ఇది ఒక తండ్రి చేయవలసిన పని, బాధ్యతాయుతమైన పని. ఆయన ఆ పని చేశాడు కాబట్టే జాతిపిత అయ్యాడు. జాతిపిత అంటే భారత జాతిపిత కాదు, ఆయన మానవ జాతి పిత. ఎందుకంటే ఆయన ఒక భారతదేశమో లేకపోతే ఒక హిందువులను కాదు ప్రేమించింది. సౌత్ ఆఫ్రికా పోయి అయినా అదే ఉద్యమం చేశాడు. హిందువులను ఎంతగా ప్రేమించాడో ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని కూడా అంతే ప్రేమించాడు. అదే భగవతత్వం అంటే. నా దృష్టిలో అంతకన్నా గొప్ప వ్యక్తి ఈ భూగోళం మీద ఇంతవరకు జన్మించి చరించలేదు అనేది నా అభిప్రాయం.
ఎందుకంటే దేవీ దేవతలకు కూడా వాళ్ళ ప్రవర్తనలకు సొంత కారణాలు ఉన్నాయి పురాణాలలో. కానీ ఈయన పోరాటానికి స్వీయ కారణం లేదు. అందువల్ల అంతకు మించిన గొప్ప వ్యక్తి ఈ భూమండలం మీద ఇంతవరకు జన్మించలేదు, చరించలేదు అనేది నా అభిప్రాయం. అయితే ఈ చర్చ వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అంటే నిర్ద్వందంగా చెప్పాను కదా, 99.9% మంది దేవుడు ఉన్నాడు అని అంటారు. లేడు అనేవాళ్ళు కొద్దిమంది. ఎందుకంటారో మనకు తెలియదు. వాళ్ళకున్న తెలివెల్లా ఒకటే ఏంటంటే ఉన్నాడా అయితే చూపించు అంటాడు. టికెట్ కొనుక్కున్నవాడిగే సినిమా కనపట్టాల, టికెట్ లేనివాడు నాకు సినిమా చూపించంటే ఎట్లా? దానికోసం జీవితాలు ధారపోసి జీవితాంతం తపస్సు చేసిన వాడు వాళ్ళకే భగవత్ సాక్షాత్కారం జరగదు. నువ్వు వచ్చి నాకు చూపించు అంటే చూపించలేకపోయావు కాబట్టి లేడు. అసలు లేనివాడి గురించి నువ్వు చర్చ ఎందుకు పెడుతున్నావు? ఆ జ్ఞానం ఉందా? లేని వస్తువుని గురించి ఎవరైనా చర్చిస్తారా? అసలు మెదలకుండా ఉండాలి, మౌనంగా ఉండాలి. మనం అర్థశాస్త్రంలో చదువుకుంటాం. మనీ అంటే ఏమిటి? ఇంగ్లీష్ లో మనీ ఈజ్ వాట్ మనీ డస్ అంటాడు. డబ్బు అంటే ఏమిటి అంటే డబ్బు చేసే పనినే డబ్బు అంటారు. అట్లాగే దేవుడు అంటే ఏమిటి అంటే దేవుడు చేసే పనినే దేవుడు అంటారు. మనకి గతం గుర్తుండకపోవచ్చు, భవిష్యత్తు మాత్రం మనకి గోచరము కాదు, తెలియదు కూడా. మనం అనుకోని సంఘటనలు జరుగుతాయి. అందులో కొన్ని మేలు కూర్చేవి కావచ్చు, కొన్ని కీడు జరిగేవి కావచ్చు. మనకు మంచి జరిగినప్పుడు అనుకుంటాం కదా అంటే అంతా భగవంతుడి దయ, భగవంతుడికి నా మీద దయ ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే నేను గతంలో ఎన్నో పూజలు చేశాను, నిష్ఠగా పూజలు చేశాను అని సంతృప్తి పడతాడు. కానీ పొరపాటున చెడు జరిగిందనుకోండి, అప్పుడేమంటాడు? ఎందుకో భగవంతుడికి నా మీద కృప రాలే అంటాడు. లేకపోతే ఇది నా కర్మ అంటాడు. కర్మ అంటే నేను గత జన్మలో చేసినటువంటి దోషాలు ఈ విధంగా నాకు సంప్రాప్తించాయి అని. ఇది తనకు జరిగిన చెడును గురించి మరొకరిని నిందించకుండా, తనను తాను నిందించుకోకుండా ఇది కర్మ అని అనుకోవటం వల్ల గొప్ప రిలీఫ్ దొరుకుతుంది. ఇది మంచిది కూడా. లేకపోతే మనం గతంలో చూసేవాళ్ళం, ఎవరైనా సడన్గా గుండెపోటు వచ్చి చనిపోతే, నా చిన్నప్పుడంతా కోయగూడల్లో ఉండాను కదా, అక్కడ ఏంటో గుండెల మీద కూర్చున్నట్టే అనిపించింది దయ్యం. బహుశా వాడు ఉన్నాడు చూసావా పలానా వాడు, నా మీద వాడు ఏదో శాతపడి చేశాడు, ప్రయోగం చేశాడు, అందువల్ల గుండెల మీద బరువు పెట్టినట్టుంది అంటాడు. వాస్తవం ఏంటంటే గుండెపోటు వచ్చింది. లేదా షుగర్ జబ్బు వచ్చి రోజు రోజుకి చిక్కిపోతుంటాడు. ఇగో పలానా వాడు రాత్రిపూట్ల మేల్కొని ఉంటా నేను గమనించాను, వాడు నా మీద ఏదో శాతపడి చేశాడు, క్షుద్ర విద్య ప్రయోగం చేశాడు అని చెప్పి అనేక సందర్భాలలో ఈరోజు కూడా మధ్య మధ్య మనం వార్తాపత్రికలో చూస్తున్నాం. పొయ్యి వాళ్ళని కొట్టి చంపటమా, కాల్చి చంపటమా చేస్తున్నారు. ఇది ఒక అజ్ఞానం. మంచి జరిగినప్పుడు భగవంతుడు దయ అనుకున్నాం, దానివల్ల నష్టం లేనే లేదు. పైగా అనుకుంటాడు కదా అంటే నేను పూజ చేశాను కాబట్టి, నేను గత జన్మలో ఎవరికో మేలు చేశాను కాబట్టి నాకు ఇప్పుడు జరిగింది అనుకున్నాడు. ఆ భావన వల్ల ఎవరికైనా నష్టమా? అలాంటి పనులు చేస్తే నాకు ఇంకా మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు చేయటం కానీ, భగవంతుడు పూజలు చేయటం కానీ, దీని ఎవరికి అభ్యంతరకరమో, ఎందుకు వివాదాలు పెడతారో, ఎందుకు వాదనలు పెడతారో వాళ్ళకే తెలియాలి. అట్లాగే ఏదైనా చెడు జరిగితే నా పూర్వజన్మ దుష్కృతం ఇది, అటువంటివి ఈ జన్మలో మళ్ళీ చేయకుండా ఉంటే కనీసం మరు జన్మలోనైనా బాగుంటాను. ఈ భావన బాగుందా? లేకపోతే నాకు చెడు జరిగింది కాబట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసేద్దాం, సమాజాన్ని నాశనం చేసేద్దాం, ప్రభుత్వాలను కూల్చేద్దాం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడదాం, ఇలా అనుకోవటం బాగుందా? ఏదైనా సరే నీ మంచి చెడులకు నిన్ను బాధ్యులుగా చేసే భావన భగవద్ భావన, కర్మ భావన, జన్మ పునర్జన్మల భావన. దీనిని విమర్శించటం అనేది జ్ఞానం కాదు. కొంతమంది అంటారు కదా అంటే మేము హేతువాదులం అంటారు. హేతువాదులం అంటే ఏంటి? కారణాలను వెతికి నమ్ముతాం. ఒక గుడ్డివాడు అంటాడు నేను చూస్తేనే నమ్ముతా అంటాడు, లేదా నేను చేత్తో తడివి చూస్తా, తడివి చూస్తేనే నమ్ముతా అంటాడు. కానీ నీళ్లలో దిగటం మొదలు పెడతాడు. ఏ స్థాయిలో ఇతను ఒక సముద్రంలోకి దిగుతున్నాడు, మోకాళ్ళ వైపు దిగాడు, కానీ ఇంకొక అడిగేస్తే మునిగిపోతానని తెలుసా అతనికి? తెలియదు. ఇట్లా ఏంటంటే తెలియని దానిని గురించి ఊహాగానాలు చేయటం, దానికి ఇతరులను నిందించటం, ఇది ఏంటంటే ఈ సభ్యమైనటువంటి పద్ధతి కాదు, సభ్యత కాదు. ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తారు? ప్రశ్నించడానికి అజ్ఞానమే హద్దు. ఏది తెలియకపోయినా ప్రశ్నించవచ్చు. నాకు తెలియదు సూర్యుడికి భూమికి ఎంత దూరం అనేది, అడుగుతా ఎంత దూరం ఉంది చెప్పు అంటాం. సూర్యుడి నుంచి కాంతి ఇక్కడికి చేరడానికి ఎంతకాలం పడుతుంది చెప్పు, దాని వేగం ఎంతో చెప్పు అన్నాం అనుకోండి. ఏంటి దానికి రుజువేంటి? నువ్వు పోయి వచ్చావా? సూర్యుడి దగ్గర నుంచి ఇక్కడ కూల్చావా నువ్వు? ఏదండి దానికి వేరే క్యాలిక్యులస్ అని ఉంది, సమ్ అదర్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి, కూల్చా. నేను నమ్మను అన్ని పిచ్చి మాటలు. నువ్వు అసలు అక్కడికి పోకుండా ఇక్కడికి ఇట్లా ఈ మూర్ఖపు వాదనని పెట్టి నాకు రుజువు కావాలి. నీ ఎవరు చూపిస్తారు నీకు రుజువు? తెలుసుకునే బాధ్యత నీది.
వీళ్ళు అన్నీ తెలిసినట్టుగా వీళ్ళని ఎవరినైనా మీరు అడగండి ఏం చదువుకున్నారని. ఒకడు ఇంజనీరింగ్ అంటాడు, ఒకడు లేదా నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ అంటారు. అడగండి ఆ పై ఎందుకు చదువుకోలేదని, లేదా చదివిన దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెబుతాడు. 60 మార్కులు 70. మరి మిగతా 30 ఎందుకు రాలే? ఎవరికైనా రావు. అదేంటి సమాధానం? నీకెందుకు రాలే నువ్వు చెప్పు అంటే, నువ్వు చదవలసిన సబ్జెక్టే నువ్వు చదవవు, అదేందో నీకే తెలియదు, కానీ ఒక సంచి చేసుకొని బయలుదేరుతావు బజారు మీద ప్రశ్నిస్తా అని. ఏం ప్రశ్నిస్తావు? చదువుకోవాల్సిన చదువు సరిగ్గా చదువుకుంటే నీకు 100% రావాలి కదా. నీకు ఇచ్చి పుస్తకాలు ఏడాది టైం ఇచ్చి పంతులు గారు పాఠాలు చెప్పి పరీక్ష రాయమంటేనే నీకు 50-60 మార్కులు రావాయి. ఈ విషయం మొత్తం నాకు తెలుసంటే ఇది చాలా ఏంటంటే సమాజంలో గొడవలు పెట్టే వృత్తి తప్పితే ఇది మంచిది కాదు. అట్లాగే హేతు అంటారా? ఎవరు హేతువాదులు? హేతువాది కానీ జీవి ఈ సృష్టిలో ఏదైనా ఉందా? ఒక గద్దను చూసినట్టయితే దాని పిల్లల కోసం తీసుకెళ్లే మాంసం అది ముడుసులు తీసుకెళ్ళదు, మెత్తటి మాంసం తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తుంది? ఎందుకంటే పసిపిల్లలు తినలేవు, లేదా తింటే గొంతుకు అడ్డం పడుతుంది అని. దానికి హేతు ఉన్నట్టా లేనట్టా? లేదా ఒక చిన్న జంతువు పెద్ద జంతువు మీదకి యుద్ధానికి పోదు. ఎందుకు పోదు అంటే పోతే అది చంపుతుందని తెలుసు. ఇది హేతువా? హేతువు లేని పనా? లేదా నది అడ్డంగా ఉంటే కోతి నేను జంప్ చేస్తా అవతలకు అనుకోని జంప్ చేస్తుందా? చేయదు. దానికి తెలుసు అది ఎంత దూరం దొగ్గలుగుతుందో. అట్లానే ములగ చెట్టు ఎక్కి ఆ కొమ్మలిరి కింద పడుతుందా? దానికి తెలుసు ఎంత బలమైన కొమ్మ మీద వరకు అది ఎక్కవచ్చు కూడదనే దానికి తెలుసు, అది ఎంత దూరం జంప్ చేయగలను. ఇవన్నీ హేతువులు కాకపోతే ప్రతి జంతువు హేతువుతోటే ప్రవర్తిస్తుంది. కాకులు కానీ, కుక్కలు కానీ, కోతులు కానీ, గద్దలు కానీ, ఈవెన్ చెట్లు కానీ వాటికి కూడా హేతు ఉంటుంది. వాటి వేళ్ళు నేలలో ప్రసరించాలి అంటే ఏదైనా ఒక చిన్న రాయి అడ్డం వస్తే అది పక్కకు తొలగిపోతుంది, కానీ తన దారి పోతూనే ఉంటుంది. దానికి కూడా ఉంది ఆ వివేకం, ఆ హేతు. ఈ రాయి నుంచి గట్టిగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తే సాధ్యమైన సంగతి దానికి కూడా తెలుసు హేతువు. దీనికోసం ఎవడో సంఘం పెట్టుకొని మాది హేతువాదం అనడం అనేది ఒక వృధా పని అనేది నా అభిప్రాయం. అట్లాగే లేదు చంద్రగ్రహణం రోజున ఆహారం తీసుకుంటే ఇది అంటారు, లేదా ఈ విధమైనటువంటి డ్రెస్ వేసుకోవాలని ఉన్నదేంటి ఈ మతంలో, ఇది మూర్ఖత్వం కదా అంటాడు. ప్రతి స్కూల్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక స్కూల్ ఒక రకమైనటువంటి యూనిఫామ్ పెడుతుంది, ఇంకో స్కూల్ ఇంకో యూనిఫామ్ పెడుతుంది. హేతువాదులు పోయి యూనిఫామ్ ఎందుకయ్యా, ఇది వేసుకోకపోతే చదువు రాదా? నువ్వు చెప్పకూడదా? వాళ్ళకి రాదా? ఈ షూ అవసరమా? వీళ్ళు వేసుకున్న షర్టు మీద ఇట్లాంటి గీతలే ఉండాలని రూల్ పెట్టావేంటి? వంకర గీతలు ఉంటే నువ్వు చెప్పే చదువు వీళ్ళకి అర్థం కాదా? ఇట్లా మాట్లాడితే ఇది సభ్యత కాదు. అట్లాగే ఏంటంటే మనం గమనించాలి కదా అంటే, ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన భావనలు అయినా సరే మనం గౌరవించటం అనేది సభ్యత, మానవత్వం కూడా. ఇలా మాట్లాడే వాళ్ళకి కనీసం రాజ్యాంగ పరిజ్ఞానం కూడా లేదని నేను భావించవలసి వస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏం చెబుతుంది? భారత ప్రజల మగు మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు ముందు అలా నిర్మించిన తర్వాత ప్రజలకు ఇవ్వవలసింది ఏంటంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం. న్యాయం అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము. స్వేచ్ఛ అంటే థాట్ ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ అంటే ఆలోచన, భావ ప్రకటన, నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన. ఈ నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఒకరెవరు వచ్చి దీన్ని నమ్మకాలని, విశ్వాసాలని, ఆరాధనని ప్రశ్నించడానికి రాజ్యాంగ పరిజ్ఞానం ఉంటే ఈ పని చేస్తారా? మానవత్వం భావన ఉంటే ఈ పని చేస్తారా? చెయ్యరు. నమ్మకము, విశ్వాసము, ఆరాధన ఈ మూడింటి డిఫరెన్స్ చూడండి. నమ్మకము అన్నాం అనుకోండి, ఐ బిలీవ్ ఇట్. ఎందుకు నమ్ముతా నేను? కొంతవరకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కొంత నేను పరీక్షించి చూశాను, ఆపై నమ్మకం ఏర్పరచుకున్నాను. మరి విశ్వాసం అంటే ఏంటంటే నేను వెరిఫై చేయటానికి కూడా ఇష్టపడను. అది కరెక్టే. ఎవరి పేరు వారికి గౌరవప్రదం, ఎవరి వృత్తి వారికి గౌరవప్రదం, ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధనలు వారికి గౌరవప్రదం. వీటిని ఇతరులు వచ్చి ప్రశ్నించడం అనేదాన్ని పోకింగ్ నోస్ అంటారు. అన్నిట్లో వై డు యూ పోక్ యువర్ నోస్? ముందు నీది నువ్వు చూసుకోవచ్చు కదా. వీటి నుంచి దూరంగా ఉండాలని నేను ఇటువంటి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే వీళ్ళ నుంచి ప్రభావితం కావద్దని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళకి అనేక కారణాలు ఉన్నాయి. దానికి రీసెంట్ గా మతం మారిన వాళ్ళకి మాతృమతంపై అక్కసు ఎక్కువ, అందువల్ల వాళ్ళు మాట్లాడతారు. లేదా ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నటువంటి విదేశీ ప్రేమికులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అట్లాగే రాజ్యాధికార సాధన తంత్రాల్లో భాగంగా విశ్వాసాలను విమర్శించదలుచుకున్న కమ్యూనిస్టులు కూడా చేస్తారు. అది వాళ్ళ పార్టీ విధానంగా పెట్టుకున్నారు. అట్లాగే పేద, ధనిక మధ్య వ్యత్యాసాలను హింసాపూర్వకంగానైనా సరే వాటిని సరిచేయవచ్చు. ఇలాంటి భావనలు కమ్యూనిస్టు భావజాలంలో భాగమే. అవి
మన పొరుగునున్న చైనాకు కూడా ఏంటంటే అలాంటి వ్యక్తులే కావాలి. కావాల్సినంత ఫండింగ్ ఇస్తారు, కావాల్సినంత ఆయుధాలు సప్లై చేస్తారు. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి సాయుధ నక్సలైట్లకు కానీ, తీవ్రవాదులకు కానీ, ఉగ్రవాదులకు కానీ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుంచే వస్తున్నాయి. కనీసం ఆ ఒక్క అంత గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అది చూసి కూడా మనం భారతీయులు నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే, ఇంకా వీళ్ళేదో మేధావులని వీరు చెప్పే మాటలు వింటూ ఉంటే ఇది సమాజానికి చాలా ప్రమాదం. దేవుణ్ణి నమ్ముకుంటే అవుతుందా అంటారు. మనకు భాగవతంలో గజేంద్ర మోక్షం చూస్తాం. గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంటుంది. అనేక రోజులు వారాలు పోరాడి గజేంద్రుడు బయటికి రాకలేక సర్వశక్తులు ఉడిగిపోయి అప్పుడు దేవుణ్ణి వేడుకుంటుంది. ప్రాణములు ఠావులు తప్పే, నాకు ఇంకా నీవే తప్ప ఇతప్పరం బెరుగా, నీవు తప్పితే నాకు ఇంకొక గతి లేదు, కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని అప్పుడు వేడుకున్నాడు. మొసలి పట్టుకోగానే వేడుకున్నదా గజేంద్రం? ఈ మొసలి ఉన్నదా లేదా, గజేంద్రం ఉన్నదా లేదా, ఈ మొసలి పట్టుకున్నదా లేదా అనేది కాదు మనం గమనించవలసింది. దీని ద్వారా ఋషి మనకు చెప్పదలుచుకున్న నీతి, నీ ప్రయత్నం నువ్వు చేయి, పురుష ప్రయత్నం, నీ చేతనైనంత పోరాడు. చేతగానప్పుడు చేసేదేముంది? కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. భగవంతుడే రక్షించాలి. అనుకోవటంలో కాదు, అంతకన్నా వేరే మార్గం ఉందా? అట్లాగే ఇవాళ వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే దండాలు పెట్టుకుంటే రోగం తగ్గుతుందా అని. ఏం చేస్తారు? పేదవాళ్ళు హాస్పిటల్కి పోతేనేమో ఫీజులు కట్టలేరు, మందులు కొనలేరు, ఆదుకునే నాథుడు లేడు. ఇట్లాంటి వాళ్ళు ఏమైనా పోయి సంస్కరణవాదులు అని చెబుతూ వీళ్ళ నుంచి పోయి ఏమైనా ఒక పైసా ఇస్తారా? ఇవ్వరు. మరి ఏం చేయాలి? చేతన ఈవెన్ డబ్బు ఉన్నా సరే అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసుకున్నావు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇంతకన్నా ఏం చేయలేదని. అప్పుడేంటి చేసేది? భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటాడు. దానిని మీరు విమర్శిస్తే ఏం విమర్శిస్తున్నారు అసలు? అది కూడా వద్దా? నిరాశ నిస్పృహలతోటి అలా నశించిపోవాలా, చనిపోవాలా? కనీసం ఆఖరి ఒక్క ఆశ, ఏమన్నా భగవంతుడు దయదలుస్తాడా, ఏదన్నా మిరాకిల్ జరుగుతుందా అని. దాని మిరాకిల్స్ జరగవండి, భగవంతుడు రక్షించడం, మీరు సావాల్సిందే. ఇదా మనం చెప్పే మాట? అందువల్ల ఏంటంటే ఈ సంగతి ఎవరికి తెలియక కాదు, అంతకన్నా గతి లేనప్పుడు అంతకన్నా ఆఖరి ప్రయత్నంగా చివరికి చేసేది ఏంటంటే భగవంతుడి దయ, ఏది జరిగితే జరుగుతుంది. ఇటువంటి భావాన్ని కూడా విమర్శించదలుచుకున్న వాళ్ళు సాక్షాత్తు రాక్షసులే. దేవుడు ఉన్నాడు అనుకుంటే ఎలా ఉంటుంది? నాకు తోడుగా ఉంటాడు, భగవంతుడి దీవెనలు నాకు ఉన్నాయి అనుకుంటే ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. నేల మీద ఉన్న రైలు పట్టాల మీద నేను అనేక సార్లు నడిచాను. పట్టాల వెంబడి నడిచి పట్టాల మీద నడుచుకుంటూ వెళతాం. కానీ అదే రైలు పట్టాని ఒక 50 అడుగుల ఎత్తు ఉన్న బిల్డింగు, 5 అంతస్తుల బిల్డింగు, 2 బిల్డింగుల మధ్య దాని మీద పెట్టాను. అప్పుడు దాని మీద నడవగలనా? నడవలేను. కారణం ఏంటంటే కింద ఉన్నప్పుడు ఏంటంటే ఒక నమ్మకం, నా పక్కన భూమి ఉన్నది, నేను పడను, పడ్డా ఏం కాదు, 2వ కాలు పెడతాను, నిలబడగలుగుతాను, లేదా పడ్డా కూడా ఏం అవ్వదనే ఈ ధైర్యం. అదే దీన్ని తీసుకెళ్ళి 50 అడుగుల పైన పెట్టినప్పుడు అప్పుడు ఏంటంటే పడితే ఎట్లా, కాలు జారితే ఎట్లా, కింద పడితే ఏమవుతుంది? ఇది నెగిటివ్ భావన. అంటే ఎప్పుడైతే ఈ నెగిటివ్ భావన మనకు తలకెక్కిందో అంతకుముందు నడిచిన పట్టా మీద ఇప్పుడు ఎందుకు నడవలేము? ఎందుకు అంటే అంతకుముందు ఉన్నటువంటి పాజిటివ్ థింకింగ్ ఇప్పుడు లేదు. అందువల్ల ఎప్పుడైనా సరే మీరు ఒక కార్యక్రమాన్ని కొనసాగించేటప్పుడు లేదా ప్రారంభించేటప్పుడు దీనికి నాకు భగవంతుడి దయ ఉన్నది, నా బంధుమిత్రుల అందరి ఆశీర్వాదాలు నాకున్నాయి అనుకొని పని ప్రారంభిస్తే మీకు కొంత, ఆ తర్వాత ఫెయిల్ అవ్వచ్చు, అది వేరు సంగతి. కానీ అలా అనుకోవటంలో తప్పు లేదు. ఉదాహరణకు విగ్రహారాధన చేస్తున్నారు. ఎవరికి విగ్రహారాధన చేస్తారు? మీరు మీకు నచ్చిన రూపాన్ని అక్కడ పెట్టుకుంటారు. అందంగా ఉన్న రూపాన్ని పెడదామా, లేకపోతే రాక్షసుడిలాగా ఉన్న బొమ్మ పెడదామా? అందంగా ఉన్నదే పెట్టుకోవాలి. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు. ఒకళ్ళు కృష్ణుడు అంటారు, ఒకరు రాముడు అంటారు, వాళ్ళకి నచ్చిన రూపం పెట్టుకుంటారు. దాన్ని అక్కడ మీ మనోవికారాలు లేకుండా ఉండటం కోసం పరిశుభ్రంగా స్నానం చేసి రావాలి అంటారు. దానికోసం ప్రత్యేకమైన బట్టలు కట్టుకోవాలి అంటారు. కట్టుకొని మిమ్మల్ని మానసికంగా మీరు తయారవడానికి ఒక బొట్టు పెట్టుకోవాలి. అలాగే భగవంతుడిని అలంకరించాలి. అక్కడ చెడు వాసనలు వచ్చి మీ మనోవికారం జరగకూడదు, చెడు దృశ్యాలు వచ్చి మీ మనోవికారం జరగకూడదు, చెడు శబ్దాలు వచ్చి మీ మనోవికారం జరగకూడదు. ఆలోచించుకోండి. ఉదాహరణకి మల్లెపూల వాసన వస్తే ఎలా ఉంటుంది? దానికన్నా మరీ అసహ్యమైన వాసన జరిగితే మీ మానసిక భావన ఎలా ఉంటుంది? అట్లాగే దృశ్యం కూడా. మీరు పసుపు కుంకుమ రంగులన్నీ అద్ది అందంగా ఉన్న విగ్రహం చూస్తే ఎలా ఉంది? లేదా మీరు అసహించుకోదగినటువంటి వస్తువు లేదా విషయం అక్కడ ఉంది అనుకోండి, అప్పుడు మీ దృష్టి ఎలా ఉంటుంది? అలాగే శబ్దాలు కానివ్వండి, చక్కటి సంగీతం వినపడితే ఎలా ఉంటుంది? కర్ణ కఠోరమైనటువంటి శబ్దాలు, తిట్లు, బూతులు వినపడితే ఎలా ఉంటుంది? నిజంగా మనం చేసేది ఇదే పని కదా. విగ్రహారాధనలో పరిశుభ్రంగా తయారవటం, భగవంతుడిని అందంగా తయారు చేయటం, రంగులు, ఆసనలు, శబ్దాలు, ఇవి అన్నీ కూడా శాస్త్రబద్ధంగా ఉండేటట్టు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏర్పాటు చేసి మీరు చేసుకునే పని ఏంటి? బంధువులందరినీ పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరి నుంచి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నారు.
మీ పని నిర్విఘ్నంగా కొనసాగాలి అని. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? చెప్పి అమ్మయ్య మనం ఒక శాంతి కార్యక్రమం చేశాము, భగవంతుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, పని నిరాఘాటంగా జరుగుతుంది అని నమ్మి ముందుకెళ్తే మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. మీరు పరిగెత్తి ఒక బెంచి మీద నుంచి అవతలకు దూకుదామన్నారు అనుకోండి, దూకగలను అనుకుంటే దూకుతారు, ఫెయిల్ అవ్వచ్చు, అది వేరు సంగతి. తీరా అక్కడికి వచ్చింది అమ్మో తూకలేనేమో అనుకుంటే అసలు ఆ ప్రయత్నం కూడా చేయరు. అందువల్ల ఏంటంటే సంకల్పం సగం బలం. ఈ పూజ చేసేదాన్ని ఏమంటారంటే సంకల్పం అంటారు. సంకల్పం చెప్పుకోవడం వల్ల ఏంటంటే నేను మొదలుపెట్టిన ఈ గృహ నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగాలి, దీనికి భగవంతుడి యొక్క మరియు ప్రకృతి యొక్క నాకు ఆశీర్వచనములు సహకారము ఉండాలి, మా బంధుమిత్రులందరి సహకారము ఆశీర్వాదాలు నాకు ఉండాలి అని వారి దగ్గర దీవెనలు తీసుకొని పని మొదలు పెడతారు. దానికోసం బ్రాహ్మణ్ణి పిలుస్తారు, దానికి ఒక సంభావన ఏర్పాటు చేస్తారు. మీరు పొద్దుగూకులు ఎక్సర్సైజ్ చేస్తే శారీరక బలం ఎలా వస్తుందో పొద్దుగూకులు జపతపాదుల్లో ఉన్న బ్రాహ్మణులకు కూడా ఆ రకమైనటువంటి భావన బలం ఉంటుంది. అందువల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మంచి వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ పనిచేస్తాయి. వ్యక్తులే కాదు, మీరు చెట్లకు కానీ జంతువులకు కానీ మనుషులు ఎవరికి హాని చేసినా అవి చేసే ఆక్రందనలు మీకు శాపాల్లా తగులుతాయి. లేదా వాటికి మేలు చేస్తే అవి మీ పట్ల చూపే సుహృద్భావం మీకు వరాలుగా పరిణమిస్తాయి. ఇలాంటి దాన్నంతా ఈ విషయం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అందుకోసమే అంటారు సహర్ష శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అన్ని 1000 తలలు 1000 కళ్ళు 1000 పాదములు కలిగినటువంటి ఈ విశ్వం, 1000 అంటే అనంతమైనటువంటి ఈ విశ్వం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరు చేసే లేదా ఆలోచన చేసే మంచి చెడులను గురించి నిర్వచించి దానికి తగిన ప్రతిఫలం మీకు ఇచ్చి తీరుతుంది. అదే ఇవాళ మనం అన్ని మతాల్లో కూడా ఉంది. పాపము పుణ్యము, స్వర్గము నరకము, జన్మ పునర్జన్మ కర్మ. ఈ సిద్ధాంతాలు లేని మతాలు ఎక్కడున్నాయి అసలు? ఇవి మంచికి దోహదం చేస్తాయి తప్పితే వీటిని మనుషుల్ని పాడు చేసే విధంగా అవి పనిచేయవు. వాటి అసలు మతాలు పుట్టిందే అందుకు, మనుషుల నడవడిని సంస్కరించడానికి. దానిని మనం తప్పుగా అర్థం చేసుకొని నాకు అర్థం కాలేదు కాబట్టి మీరు చేసే తప్పు అనటం అనేది సరైన పద్ధతి కాదు. ఇంతెందుకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రికి తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. 4 అదే దంపతులకు పుట్టారు, అదే ఇంట్లో పెరిగారు, అదే స్కూల్లో చదివారు, అదే ఆహారాలు తిన్నారు. కానీ 4 మనస్తత్వాల్లో తేడా ఉంటుంది. ఇప్పుడు అద్భుతమైన మేధా సంపత్తి శకుంతలాదేవిలాగా మ్యాథమెటిక్స్ చేయగలుగుతాడు, ఒకడు అద్భుతంగా ఘంటసాలలాగా గానం చేయగలుగుతాడు, మరొకడు ధైర్యవంతుడు అవుతాడు, మరొకడు పిరికివాడవుతాడు, మరొకడు లోభి అవుతాడు. ఇవి ఏమైనా వాళ్ళని పుట్టే ముందు కానీ పుట్టిన తర్వాత కానీ ఇంజక్షన్లు ఇచ్చి ఏమన్నా బాగు చేయగలమా? అసాధ్యం. ఎందుకంటే వాడు అలా ఎందుకున్నాడు, అంత క్రూరంగా ఉన్నా అంటే వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి, వాడు పుట్టుకతోనే అంతండి అలా అంటాం. మరి పుట్టుకతోనే అలా అంటే ఆ పుట్టుక ఎందుకు వచ్చింది వాడికి? దానికి వేరే సమాధానం లేదు. పూర్వజన్మ కృతమా దుష్కృతమా తప్పితే వేరే సమాధానము లేనే లేదు. అది ఎవరి చేతిలోనైనా ఉందా? తల్లిదండ్రుల చేతిలో ఉందా? లేకపోతే డాక్టర్ల చేతిలో ఉందా? ఎవరి చేతిలోనూ లేదు. ఏదైనా శారీరక ఆరోగ్యాన్ని సరిచేయవచ్చు తప్పితే మనిషి మనస్తత్వాన్ని మార్చడం అనేది చేస్తే గీస్తే ఈ శాస్త్రాలే చెయ్యాలి కొంతవరకు. అందువల్ల వాటిని నిరసించడం, అవి లేవనుకోవటం కరెక్ట్ కాదు. అన్ని మతాలు మంచివే. క్రిస్టియానిటీ మంచిదే, ఇస్లాము మంచిదే, హిందుత్వం మంచిదే, సిక్కు, జైను, బుద్ధిజం అన్ని మతాలు మంచివే. చెడు చెప్పే మతము ఉండనే ఉండదు. కానీ దాన్ని చెడుగా అన్వయించుకొని చెడుగా చేసే మానవులలో ఉంది ఆ దుర్మార్గం. అందువల్ల మతాలను విమర్శించడం అనేది, మతాలను ఉపయోగించుకొని మనుషుల ప్రవర్తనని సంస్కరించే ప్రయత్నం చేయాలి తప్పితే వాటిని విమర్శించడం అనేది సంస్కారం కాదనేది నా అభిప్రాయం. భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నదా లేదా అనే ప్రశ్నే అనవసరం. ఈ అన్ని మతాల సారాంశం ఏమిటి అంటే నీ కర్మ నీది. అందువల్ల మంచి కర్మలు చేసుకో, మంచి జన్మ వస్తుంది, మంచి అదృష్టం సంభవిస్తుంది. భగవంతుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఏమిటి అంటే అది కూడా మా కర్మ అంటారు. అందువల్ల భగవంతుడు ఉన్నాడా లేడా కాదు, ఉండి ఏం చేయడు మీకు, లేకున్నా ఏం చేయడు. మీకు వచ్చేదల్లా మీ కర్మ. ఆ కర్మని సరిచూసుకోవాలి. తప్పుడు పనులు చేయొద్దు, తప్పుడు ఆలోచనలు చేయవద్దు. ఇది మనకి అన్ని మతాలు నేర్పే భావన ఇదే. అందువల్ల అన్ని మతాలు మంచివే. దానిని దుర్వినియోగం చేసే వ్యక్తులలో ఉంది లోపం తప్పితే మత సిద్ధాంతాల్లో ఉండదు. ఒకవేళ ఉంటే కాలానుగుణంగా వాటిని సవరించుకోవాల్సిందే. అంతేగాని మతమే వద్దు, నమ్మకమే వద్దు, సనాతనమే వద్దు అంటే ధర్మానికి సనాతనమే ఉంది, పురాతనమే ఉంది, అధునాతనమే ఉంది. ధర్మం అంటే ధర్మమే, సిద్ధాంతం అంటే సిద్ధాంతమే. కాలానుగుణంగా పనికిరాని వాటిని వదిలించుకుంటాం, అవసరమైన వాటిని అనుసరిస్తూ ఉంటాం. సింపుల్. దీనికోసం దీనికి ఒక గ్రూప్ తయారయ్యి మేమిది అని చెప్పుకోవటం, ఇతరులను మేధావుల వలె విమర్శించటం, ఇది ఏంటంటే ఇతరులను అవమానించటం,
ఎందుకంటే ప్రశ్నించేవాడు అధునాతనానికి ప్రతినిధి కాదు, అట్టగా సమాధానం చెప్పేవాడు సనాతనానికి ప్రతినిధి కాదు. ఇప్పుడు సైంటిస్ట్ ఏదో తయారు చేస్తే డాక్టర్ గారు ఆ మందు ఇస్తాడు, ఆ మందు ఇస్తే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, అంతవరకే. అంతేగాని ఈ డాక్టర్ని సైంటిస్ట్ని అడగాల్సిన ప్రశ్నలు అడిగితే ఈయనేం చెప్తాడో చెప్పలేడు. అట్లాగే ఒక సనాతనవాదిని అనుసరిస్తున్నటువంటి ఒక ధార్మికుడిని ధర్మం యొక్క మర్మం ఏమిటని ప్రశ్నిస్తే నాకు తెలియదు, మా ఋషులు చెప్పారు, శాస్త్రంలో ఉంది, అందుకు నేను అనుసరిస్తున్నా. డాక్టర్ అయినా అదే సమాధానం చెప్తాడు, లాయర్ అయినా అదే సమాధానం చెప్తాడు, లేదా ఒక పురోహితుడైనా అదే సమాధానం చెప్తాడు. కాకపోతే అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు కదా, అలా ప్రవర్తిస్తే అది మానవత్వం కాదు, సంస్కారం కూడా కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రాజ్యాంగం ఎట్ట తప్పుదోవ పట్టిందో మధ్య మధ్య నేను కూడా అట్లాగే మీ నుంచి అనుమతితోటి ఈ పక్కదోవలు తీసుకుంటూ ఉంటాను మధ్య. లేకపోతే చర్చ మరీ నిర్వీర్యంగా ఉండిపోయి ఒక తరగతి గదిలాగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్య ఈ సమకాలీన వివాదాస్పద అంశాలు నాకున్న కొద్ది నాలెడ్జ్ తోటి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, వాటికి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ సన్నిహితుల మధ్య దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.